శివపురాణము 16వ రోజు. ఈరోజు మల్లికార్జునుడు స్వామి గురించి తెలుసుకుందాం. గురుదేవా, ఆంధ్రప్రదేశంలో ఉండే శ్రీశైలము ఒక మహాక్షేత్రము. మల్లికార్జునుడు జ్యోతిలింగాలలో ఒకడు. అటువంటి మల్లికార్జునుని చరిత్ర వివరించండి అన్నాడు నారాయణ భట్టు. చెప్పటం ప్రారంభించాడు రత్నాకరుడు. పూర్వకాలంలో పార్వతీ పరమేశ్వర్లు తమ కుమారులకు వివాహం చేద్దాము అనుకున్నారు. అయితే వినాయకుడు, కుమారస్వామి ఇద్దరు కూడా ఎవరికి వారు తమకే ముందుగా వివాహం జరగాలి అని పట్టుబట్టారు. ఎన్ని విధాలుగా చెప్పినా లాభం లేకపోయింది. ఎవరు పట్టు వదలలేదు. దాంతో కుమారులిద్దరిని పిలిచి, మీలో ముందుగా భూప్రదక్షిణ చేసి వస్తారో వారికి ముందుగా వివాహం జరుగుతుంది అన్నారు. ఆ మాటలు వినగానే కుమారస్వామి నెమలి వాహనం మీద బయలుదేరి వేగంగా వెళ్ళిపోయాడు. కానీ వినాయకుడు భారీ శరీరంతో కదలలేక తన తెలివితేటలతో ఆలోచించి జననీ జనకులకు 3 సార్లు ప్రదక్షిణ చేసి నమస్కరించి, తండ్రి, జననీ జనకులకు 3 ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుంది అని శాస్త్రం చెబుతుంది. నేను ఆ పని చేశాను అన్నాడు. అతని బుద్ధి కుశలతకు సంతసించి పార్వతీ పరమేశ్వర్లు వినాయకుడికి సిద్ధి బుద్ధులతో వివాహం జరిపించారు. కుమారస్వామి తిరిగి వచ్చేటప్పటికి వినాయకుడి వివాహం జరిగిపోయింది. తనకు అన్యాయం జరిగిందని అలకపోనాడు కుమారస్వామి. దాంతో కైలాసం వదిలి శ్రీశైలం చేరాడు. తల్లిదండ్రులు నారదుడితో కుమారుణ్ణి రమ్మని వర్తమానం పంపారు. కుమారస్వామి వినలేదు. కుమారుణ్ణి వదలలేక పార్వతీదేవే అక్కడికి వచ్చింది. ఆమె వెనుక పరమేశ్వరుడు కూడా వచ్చాడు. కుమారుడు మాత్రం అక్కడి నుంచి రానన్నాడు. చేసేది ఏమీ లేక కుమారుణ్ణి తీసుకుపోయే మార్గం తెలియక పార్వతీ పరమేశ్వర్లు శ్రీశైలం మీదనే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఈ విధంగా పరమేశ్వరుడు శ్రీశైలానికి విచ్చేశాడు. పూర్వకాలంలో చంద్రగుప్తుడు అనే రాజు ఉండేవాడు. అతడు కడుధర్మపరుడు, నీతిపరుడు. ఈశ్వరుణ్ణి అనుగ్రహం వల్ల అతడికి ఒక కుమార్తె కలిగింది. ఆమె పేరు చంద్రావతి. బాలిక పుట్టగానే రాజు యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధం చాలా సంవత్సరాలకు జరిగింది. ఎలాగైతేనేం చివరకు శత్రురాజులు పలాయనం చిత్తగించారు. చంద్రగుప్తుణ్ణి విజయలక్ష్మి వరించింది. ఇంటికి తిరిగి వచ్చాడు రాజు. ఇల్లు చేరగానే ఆ ఇంట్లో తిరుగుతున్న 16 సంవత్సరాల పిల్ల కనిపించింది. ఆమె చూడటానికి చాలా అందంగా ఉంది. రాజు మనసు నిలవలేదు. పోయి ఆమెను పట్టుకున్నాడు. విదిలించుకొని పారిపోయింది బాలిక. వెంటపడ్డాడు రాజు. ఇంతలో భార్య వచ్చి చూసింది. ఘోరం జరిగిపోతున్నది. తన కన్న కుమార్తె వెంట పడుతున్నాడు తండ్రి. భర్తను వారించడానికి ప్రయత్నించింది. లాభం లేకపోయింది. బాలిక మందిర చివర భాగానికి వెళ్ళి ప్రక్కనే ప్రవహిస్తున్న కృష్ణా నదిలో దూకాలని ప్రయత్నించింది. నది 2 పాయలుగా చీలిపోయింది. వెనక నుంచి రాజు తరుముకొస్తున్నాడు. చేసేది లేక రాజును ఆ నదిలో పచ్చల బండవై పడి ఉండు అని శపించింది. మరుక్షణంలో రాజు పచ్చని బండగా రాయిగా మారి కృష్ణానదిలో పడ్డాడు. అందుచేతనే శ్రీశైలంలోని కృష్ణనీరు పచ్చగా ఉంటుంది. రాకుమారి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఆ పర్వత శిఖరం మీద వెలిసిన శివలింగాన్ని నిత్యము అర్చించటం మొదలుపెట్టింది. ఇతర ఆలోచనలు ఏమీ లేవు. ఎప్పుడూ ఈశ్వరుని నామస్మరణమే. ప్రతి నిత్యము ఆ దేవుని సుగంధ పరిమళాలు వెదజల్లే మల్లెపూలతో భగవంతుని ఆరాధించేది. ఈ రకంగా మల్లెపూలతో ఆరాధించబడ్డాడు కాబట్టి స్వామి మల్లికార్జునుడుగా పిలువపడ్డాడు. శ్రీశైలము దివ్యక్షేత్రము. కైలాసంలో ఉండే కన్నా శ్రీశైలంలో ఉండటం శ్రేయస్కరమని శివుడే చెప్పాడు. శ్రీశైలానికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉన్నది. మల్లికార్జునుడు 12 జ్యోతిర్లింగాలలో ఒకడు. అయితే అతని భార్య భ్రమరాంబ 18 శక్తి పీఠాలలో ఒకటి. ఇలాంటివి దేశం మొత్తం మీద 3 ఉన్నాయి. అవి శ్రీశైలము, భ్రమరాంబ, మల్లికార్జునుడు. కాశీ,
విశాలాక్ష్మి విశ్వనాథుడు, ఉజ్జయిని, మహాకాళి, మహాకాళేశ్వరుడు. వీటన్నింటిలోకి శ్రీశైలం ముఖ్యమైనది అంటూ వివరించాడు రత్నాకరుడు. రేపటి శీర్షికలో మహాకాళేశ్వరుడి గురించి తెలుసుకుందాం. ఓం నమః శివాయ.